అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అదృశ్యమైనవాడు. రచయిత నందిగం కృష్ణారావు గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 6 సూర్యుడు అస్తమిస్తున్నాడు. తూర్పు వాకిలి ముందు నిల్చున్న తల్లి శాంతమ్మ అప్పటికి 2 గంటల ముందు నుంచి కొడుకు మధుసూదనం గురించి ఎదురు చూస్తోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 అయినప్పటి నుంచి ఆమె ధ్యాసంతా కొడుకు మీదే ఉంటుంది. సరిగ్గా అదే టైంకి మధు కాలేజీ నుంచి వస్తాడు. వచ్చేసరికి బిడ్డ ఆకలితో ఉంటాడని ఏదో ఒకటి చేసి ఉంచడం శాంతమ్మకి అలవాటు. తీరా సమయానికి బిడ్డ రాకపోతే ఆమె హృదయాన్ని ఎవరో పిండినట్లుగా బాధపడిపోతుంది. ఆ రోజు మధుకి ఇష్టమని మైసూర్పాక్ చేసింది. అది తయారైనాక ఒక పళ్ళెంలో బోర్లించింది. అది పళ్ళెం నిండా విస్తరించుకుంది. ముక్కలు కోసి అది చల్లారినాక డబ్బాలో పెడదామనుకుంది. చల్లారక ముందే మధు వస్తే అప్పటికప్పుడే పెట్టమని పేచీ పెడతాడు. అలా చేస్తే మైసూర్పాక్ పొడి పొడి అయిపోతుంది. వీడెప్పుడూ ఇంతే, తొందరెక్కువ పిచ్చి తండ్రికి అనుకొని మైసూర్పాక్ పళ్ళాన్ని బయటికి కనిపించకుండా దాచింది. సాయంత్రం 4 గంటలకల్లా రావాల్సిన కొడుకు 5 అయినా రాకపోయేసరికి ఆందోళన పడసాగింది. రావడంతోటే అమ్మా ఆకలేస్తోందే, తినడానికి ఏమైనా పెట్టు అని హడావుడీ చేసే కొడుకు ఇవాళ ఇంకా ఎందుకు రాలేదు? వాడసలే ఆకలికి తట్టుకోలేడు. ఏ స్నేహితుడి ఇంటికైనా వెళ్లాల్సొచ్చినా ముందు ఇంటికి వచ్చి ఏదో ఒకటి తిన్నాకే వెళ్ళేవాడు. వాడికసలు హోటల్కి వెళ్ళే అలవాటు కూడా లేదు. మరి అలాంటివాడు ఈవేళ టైంకి ఇంటికెందుకు రాలేదు అన్న ప్రశ్న ఆమెని కుమ్మరి పురుగులా తొలుస్తోంది. ఆ వేళ పొద్దున్నే మధు కాలేజీకి వెళ్తుంటే అతన్ని సాగనంపడానికి వీధి గుమ్మం వరకు వచ్చిన శాంతమ్మకి కుడికన్ను అదిరింది. కుడికన్ను అదరడం మంచి శకునం కాదు. ఇవాళ ఏమవుతుందో ఏమిటో అని అప్పుడే అనుకుంది. తర్వాత లోపలికి వచ్చి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని తన ఇంటిని చల్లగా చూడమని వేడుకుంది. మధు రాక ఆలస్యమయ్యేసరికి పొద్దున్నే కుడికన్ను అదిరిన సంగతి జ్ఞాపకం వచ్చింది శాంతమ్మకి. ఆమెలో ఒక్కసారిగా తన శక్తి అంతా హరించుకుపోయినట్లయింది. ఒంటి నిండా చెమట పట్టింది. నిల్చోలేకపోయింది. వీధి గడప మీద కూలబడిపోయింది. కొద్దిసేపటి వరకు స్తబ్దంగా ఉండిపోయింది. ఏం శాంతమ్మ, ఇక్కడ కూర్చున్నావు అని పలకరించింది పక్కింటి కమలమ్మ. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి పడిన శాంతమ్మ ఏం లేదు బాబు ఇంకా రాలేదని చూస్తున్నాను అని చెప్పింది. అప్పటికి బాగా చీకటి పడింది. వీధిలో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. చుట్టుపక్కల అందరిళ్లలోనూ లైట్లు వేసి ఉన్నాయి. ఒక్క శాంతమ్మ ఇంట్లోనే దీపాలు వెలగడం లేదు. దీనికే ఇంత ఇదైపోవాలా? ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడు. దారిలో ఏదైనా పని ఉండి ఆగిపోయాడేమో. వచ్చేస్తాళ్లే, ముందు లేచి వెళ్ళి ఇంట్లో దీపం పెట్టుకోమని చెప్పి వెళ్ళింది కమలమ్మ. అప్పుడు లేచి వెనక్కి తిరిగిన శాంతమ్మకి తన కంటిపాపడు కనిపించకపోయేసరికి తన కళ్ళల్లో పేర్కొన్న కఠినమైన చీకటి తన ఇంట్లోకి పాకినట్లు అనిపించింది. నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టి హాల్లో లైటు వేసింది. ఆ వెలుగులో గోడ మీద వేలాడుతున్న వెంకటేశ్వర స్వామి పటానికి, అలివేలు మంగమ్మ పటానికి దండం పెట్టి గోడ మీద నుంచి వాళ్ళిద్దరినీ తన హృదయంలో బంధించి తన ఎదర నిలుపుకొని, నా కొడుకును కాపాడు స్వామి, వాడికి ఏ ఆపద లేకుండా చూడు తండ్రి, నాకు కడుపుకోత లేకుండా చూడమ్మా, ఏ జన్మలో చేసుకున్న పాప ఫలితమో ఈ జన్మలో పసుపు కుంకాలకి దూరం చేసింది అంటూ వేల దండాలు పెట్టుకుంది. ఆ తర్వాత చెంపలు వేసుకుని తెలిసి తెలవక ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వేడుకుంది. ఆ తర్వాత ఆ ప్రక్కనే ఉన్న భర్త ఫోటోకి దండం పెట్టుకొని, నీ కొడుకుని, మన బంగారు తండ్రిని 100 ఏళ్ళు బ్రతకమని ఆశీర్వదించు అని కోరుకుంది. పెళ్ళైన ఏడాదికే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత సంవత్సరానికి ఎవరికీ అంతుపట్టని జబ్బుతో అకస్మాత్తుగా భర్త పోయాడు. అతను చనిపోయే ముందు భార్యని కొడుకుని దగ్గరకు తీసుకొని, నేను లేనని బాధపడకు శాంత, వీడిలో నన్ను చూసుకో, వీడి కోసం గుండె దిటవు చేసుకొని బ్రతుకు అని శాసించినట్లుగా చెప్పాడు. అతను మిగిల్చిపోయిన ఆస్తి నుంచి వస్తున్న కాస్తంత ఆదాయంతో లోకాన్నంతా మధుసూదనంలోనే చూసుకుంటూ బ్రతుకుతోంది శాంతమ్మ. మధు అల్లరి చిల్లరవాడేమీ కాదు. ఈ రోజుల్లో కుర్రవాళ్ళలా అతనికి ఏ దురలవాట్లు లేవు.
కాకపోతే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తాడు. తన దగ్గర మారాం చేస్తాడు. వాడికి మాత్రం ఎవరున్నారు? ఒక్క తను తప్ప అనుకుంది శాంతమ్మ. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వచ్చేస్తాడు పిచ్చి తండ్రి. వాడికి మాత్రం పరిగెట్టుకొచ్చి తనని చూడాలని ఉండదా అనుకొని మురిసిపోయింది. గతాన్నుంచి వర్తమానాన్నుంచి భవిష్యత్తులోకి వెళ్తున్న శాంతమ్మకి ఎదురు నిలిచి రాత్రి 9 అయిందని చెప్పింది. అప్పుడే 9 అయిందా అని ఆశ్చర్యపోయింది శాంతమ్మ టేబుల్ వాచ్ చూసి. మధుసూదనం భోజనం చేసే టైం ఇది. వాడసలే ఆకలి కాగలేడు. బయట ఏమైనా తిన్నాడో లేదో. ఫస్ట్ షో వదిలే టైం. స్నేహితుల బలవంతం మీద సినిమాకి వెళ్ళినా ఈ పాటికి వస్తూ ఉంటాడు. ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా మందలించాలి. అయ్యో నా మతిమండ, పిల్లాడికి ఇంకా అన్నం వండలేదు. నా మటుకు పొద్దున మిగిలిన అన్నం సరిపోతుంది. వాడు అన్నం వేడిగా లేకపోతే తినడు అనుకొని వెళ్ళి అన్నం వండింది. పొద్దుటి కూరలు వేడి చేసింది. 9:30 దాటింది. ఊర్లో ఏ మూల ఉన్న సినిమా హాలు నుంచి నడిచొచ్చినా ఈ పాటికి ఇల్లు చేరాలి కదా. ఇంకా ఎందుకు రాలేదు? దారిలో ఏమైనా అయి ఉంటుందా? అసలే రోజులు బాగోలేవు అనుకుంటూ శాంతమ్మ తిరిగి వీధి గుమ్మంలోకి వచ్చి నిల్చుంది. చలికాలం కావడంతో వీధిలో పెద్దగా జనసంచారం లేదు. అందరూ తలుపులు కిటికీలు వేసుకున్నారు. ఆ వీధిలోకి వచ్చిపోయే వాళ్ళు అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. అడుగుల చప్పుడు విన్నప్పుడల్లా చలికి ముడుచుకుని బద్ధంగా పడుకున్న కుక్కలు లేచి మొరుగుతున్నాయి. అడుగుల చప్పుడికి కుక్కలు మొరిగినప్పుడల్లా శాంతమ్మ ఆశగా చూసింది. మొరిగే కుక్కలు కొడుకునేమైనా చేస్తాయేమోనని భయపడింది. చూస్తుండగానే రాత్రి 11 అయింది. మధు జాడలేదు. తను ఇంట్లోనే వెనక గదిలో అద్దెకుంటున్న విశ్వనాథాన్ని లేపింది శాంతమ్మ. విశ్వనాథం ఒంటరి బ్రాహ్మడు. అతను వైదికుడో నియోగో ఎవరికీ తెలవదు. అవసరాన్ని బట్టి నడుచుకుంటాడు. అందుచేత ఉన్నవాళ్ళు అతన్ని కర్మకాండలు జరిపించడానికి, లేని వాళ్ళు శుభకార్యాలు జరిపించడానికి పిలిపిస్తారు. ఈ పనులేవీ లేనప్పుడు అతను నలుగురికి మంచి మాటలు చెప్పి శుభం పలికి వాళ్ళిచ్చిన తృణమో పనమో తీసుకుంటాడు. విశ్వనాథం అప్పటికి నిద్రపోలేదు. కానీ అప్పుడే నిద్ర నుంచి లేచినట్టు నటించాడు. అతను అంతకుముందే మధుసూదనం రాని సంగతి, శాంతమ్మ కంగారు పడుతున్న విషయము గ్రహించాడు. అయినా ఆ విషయం ఎరగనట్లు ఊరుకున్నాడు. మొహం మీద ప్రశాంతత పులుముకొని చిరునవ్వుతో ఏం కావాలని ప్రశ్నించాడు. బాబు, ఇప్పటి వరకు మా మధుసూదనం రాలేదు. ఎప్పుడూ ఇంత పొద్దుపోయే వరకు రాకుండా ఉండలేదు. కాస్త వాడి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి కనుక్కొని రానాయనా అని అడిగింది. ఏ సెకండ్ షోకైనా వెళ్ళి ఉంటాడేమో. సెకండ్ షో అయిపోయే వరకు చూద్దామని చెబుదామనుకున్నాడు. అలా చెప్పేటట్టయితే ముసల్ది అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి తిరిగొచ్చి తనని లేపుతుందనుకున్నాడు. అందుచేత ఈ గొడవేదో ఇప్పుడే తెలిస్తే మంచిదనుకొని లోపలికెళ్ళి ఒంటి మీద చొక్కా వేసుకుని వచ్చాడు. మధుసూదనం స్నేహితులెవరో, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వివరంగా చెప్పింది శాంతమ్మ. అలాగేనండి, మీరేమీ కంగారు పడొద్దు అని ధైర్యం చెప్పి బయలుదేరాడు విశ్వనాథం. విశ్వనాథం అన్ని చోట్ల వెదికాడు. ఎక్కడా మధు జాడ తెలవలేదు. ఆ రోజు అతను మామూలుగానే కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరినట్లు చెప్పారు అతని స్నేహితులు. రోజు మధుతో పాటు వాళ్ళింటి దగ్గరలో ఉన్న దీపక్ మహల్ వరకు కలిసి వచ్చే అతని స్నేహితుడు కుమార్ మాత్రం మధుని 4 వ్యక్తులు దీపక్ మహల్ ప్రక్క సందులోకి తీసుకువెళ్ళి జిప్సీ జీప్లోకి కూర్చోబెట్టుకోవడం చూశానని చెప్పాడు. ఈ రోజుల్లో జిప్సీ జీప్ పోలీసులు మాత్రమే వాడుతున్నారు. అంటే మధుని పోలీసులు తీసుకువెళ్ళలేదు కదా అని అనుమానించాడు విశ్వనాథం. ఈ రోజుల్లో కుర్రాళ్ళని నమ్మడానికి వీల్లేదు. 25 ఏళ్లు నిండని కుర్రాళ్ళు చాలామందికి నక్సలైట్లతో సంబంధాలు ఉంటున్నాయి. మధు ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూ సీరియస్గా ఉంటాడు. అతను చదివే పుస్తకాలు రామాయణ మహాభారతాలలో, వేదోపనిషత్తులో కాదు. ఎందుకైనా మంచిదని మధుని తీసుకువెళ్ళిన వాళ్ళు పోలీసులు కాదు కదా అని అడిగాడు. అలా లేరంకుల్, వాళ్ళు పోలీసులు అనుకుంటే నేను ఊరుకునేవాన్నా అన్నాడు కుమార్. గుండెల మీద భారం దిగిపోయినట్లయింది విశ్వనాథానికి. హమ్మయ్య అని నిట్టూర్చాడు. విశ్వనాథం వెనక్కి తిరిగాడు. కుమార్ కూడా అతన్ని అనుసరించాడు.
వాళ్ళు మధుసూదనం ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. విశ్వనాథం ఏమైనా కబురు తెస్తాడేమోనని శాంతమ్మ ఆతృతగా ఎదురుచూస్తోంది. అతని ప్రక్కన కుమార్ని చూసి ముందు మధుసూదనమే అనుకుంది. ఎంతో సంతోషంతో కొడుక్కు ఎదురెళ్లడానికి 2 మెట్లు దిగింది. అప్పుడు పోల్చుకుంది, వస్తోంది తన కొడుకు కాదు అని. విశ్వనాథం ఏం దుర్వార్త తీసుకువస్తున్నాడోనని శంకించింది ఆమె. భయంతో ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. విశ్వనాథం ఆమె మొహం చూసి మధు రాలేదన్న విషయం కనిపెట్టాడు. అయినా వచ్చాడా అండి అని అడిగాడు. విశ్వనాథానికి ఆమె సమాధానం చెప్పలేదు. బాబు, మా మధుని చూశావా అని కుమార్ని అడిగింది. సాయంత్రం మేమిద్దరం కలిసే వచ్చామాంటీ. కుమార్తో పాటు వచ్చిన మధు ఏమయ్యాడు? గాలిలో కలిసిపోయాడా? ధూళితో కొట్టుకుపోయాడా? నేల చీలితే ఆ నేలలో కూరుకుపోయాడా? నింగికెగిరిపోయాడా? ఏమయ్యాడు తన మధు అని ఆమె బయట కనిపించని మధుసూదనాన్ని తన హృదయంలో చూసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు ఆ ఇంటి ముందర ఒక జిప్సీ జీపు వచ్చి ఆగింది. ఆ జీపులో నుంచి బిలబిల్లాడుతూ పోలీసులు దిగారు. మధు కూడా ఆ జీపులో నుంచి దిగుతాడేమోనని ఆశపడ్డాడు కుమారు. అందులో మధు లేడు. మరైతే మధు ఏమయ్యాడు? మధుసూదనరావు ఇల్లు ఇదేనా అని అడిగాడు తలుపు చెక్కలా అడ్డంగా బలిసున్న ఇన్స్పెక్టరు. మా మధు అని శాంతమ్మ ఏదో అడిగేలోగానే ఇన్స్పెక్టర్ ఆమెని ఒక ప్రక్కకి నెట్టి జబర్దస్తిగా ఇంట్లోకి వెళ్ళాడు. అతన్ని అనుసరించారు మిగతా పోలీసులు. పుస్తకాల సెల్ఫులు, పరుపుల క్రింద దిల్లని చించి వెతికారు. ఎక్కడ మధు కనిపించలేదు వాళ్ళకి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చిందరవందర చేశారు. మధు రాసుకున్న నోట్సు తీసుకొని చూసి ఎలకల కంతలో కొండను కనుగొన్న వాళ్ళ మొహం పెట్టాడు ఇన్స్పెక్టర్. బాబు అని మధు రాసుకున్న నోట్సు నన్నే ముట్టుకొనివ్వడు. ఇటు ఇవ్వండి అడిగింది శాంతమ్మ. శాంతమ్మని చీత్కారంగా చూశాడు ఇన్స్పెక్టర్. జరుగు అంటూ ఆమెని ప్రక్కకి తోశాడు. ఆ ధాటికి శాంతమ్మ క్రింద పడింది. ఆమె తల గడపకి తగిలి తల చిట్లింది. బాధతో అమ్మా అంటూ స్పృహ కోల్పోయింది. ఆవిడ ఏమందని మీరు అలాగ ప్రవర్తించారు అంటూ ఆవేశంగా ముందుకొచ్చాడు కుమార్. అతను ఇన్స్పెక్టర్ని చూడగానే ఆశ్చర్యపోయాడు. మీరే కదా మధుని తీసుకెళ్ళింది అని అడిగాడు. దానికి సమాధానం చెప్పలేదు ఇన్స్పెక్టరు. నువ్వు కూడా టెర్రరిస్టులా ఉన్నావు. మీ నాయకుడు మధు ఎక్కడున్నాడో చెప్పు అని నిలేశాడు. కుమార్ ఆశ్చర్యపోయాడు. నోట్లోంచి మాట రాలేదు. వీణ్ణి తీసుకువెళ్ళి 4 తగిలిస్తే గాని నిజం చెప్పడు అన్నాడు ఇన్స్పెక్టరు. కానిస్టేబుల్స్ వచ్చి కుమార్ని రెక్కలు పట్టుకొని బలవంతంగా జీపెక్కించారు. ఇది చూసిన విశ్వనాథానికి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఇన్స్పెక్టర్ జీపెక్కుతూ ఒక్కసారి విశ్వనాథం కేసి అనుమానంగా చూశాడు. విశ్వనాథం తన మెడలో ఉన్న రుద్రాక్షమాల తీసి కళ్ళకద్దుకున్నాడు. వీడితో తనకి ప్రమాదం లేదనుకొని ఇన్స్పెక్టర్ అతన్ని వదిలేశాడు. ఇన్స్పెక్టర్ జీపెక్కాడు. జీపు పోలీస్ స్టేషన్ కేసి కదిలింది. 1 గంట తర్వాత కానీ శాంతమ్మ స్పృహలోకి రాలేదు. అప్పుడు ఆమెకి ఆ రోజంతా ఏం జరిగిందో గుర్తుకు రాలేదు. తానెందుకు గడప మీద పడుకున్నానా అనుకుంది. వంటింట్లో నేల మీద చిందరవందరగా పడిపోయిన మైసూర్పాకు ముక్కలు తమ గుబాలింపుతో ఆమెని పలకరించాయి. ఇంకా రాలేదు కదా, నా పిచ్చి కన్నా ఇంకా రాలేదు కదా అనుకుంటూ లేచింది. 1000 టన్నుల బరువును మోస్తున్నట్లుగా తల అంతా భారంగా ఉంది. ఉన్న పలంగా నేలలోకి కూరుకుపోతానేమో అనుకొని గోడని ఆసరా చేసుకుంది. అప్పుడు ఆమెకి ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. తాను గాయపడ్డదానికంటే తనని పోలీసులు అవమానించినందుకు ఆమె ఎక్కువ బాధపడింది. తన కొడుకు ఎవరిని ఖూనీ చేశాడని, ఎవరి కొంపలు కూల్చాడని పోలీసులు ఈ దురాగతానికి దిగారు. వాడు లేనప్పుడే ఇంత యాగీ చేశారే. వాడు కనిపించి ఉంటే వాణ్ణి ఏం చేసేవారో, ఏ లాకప్లోనో పడేసి చితక్కొట్టేవారేమో, ఏ ఎన్కౌంటర్ పేరు మీదో వాణ్ణి చంపేసేవారేమో. ఇప్పుడైనా వాళ్ళు ఆ పని చెయ్యరని నమ్మకమేమిటి? ఇప్పుడు దొరకలేదు కదా అని రేపు మళ్ళీ వస్తారేమో. ఏ సందు మొదట్లోనో మాటు వేసి కాటేస్తారేమో. నన్ను రకరకాల అనుమానాలతోటి భయాలతోటి ఆమె నిలువున వణికిపోయింది. అప్పటి వరకు మధు రాలేదని దిగులు పడిన ఆమె ఇక మధు రాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతికిపోతాడనుకుంది. పోలీసులకు కనిపించకుండా తనకు కనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని చెబుదామనుకొని మధు కోసం రాత్రింబగళ్ళు ఎదురు చూస్తోంది శాంతమ్మ. కుమార్ని నానాహింసలు పెట్టారు. అతను మధుని మర్చిపోయాడని నిర్ధారించుకున్నాక అతని దగ్గర బాంబులు దొరికాయని కేసు పెట్టారు.
ఆ తర్వాత అతను తను ఏ పాపం ఎరగనని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మధు ఒక కల్పన. అతను చెయ్యని నేరం లేదు. ఎన్కౌంటర్లో చచ్చిపోయిన వాళ్ళు అతని వారసులు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2 రోజులకు ఒకసారి శాంతమ్మ ఇల్లంతా గాలిస్తున్నారు. అతన్ని పట్టిస్తే లక్షలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మధు రాకూడదు, పోలీసులకి చిక్కకూడదు, తన కడుపులో చిచ్చు పెట్టకూడదు అని కనిపించిన దేవుళ్ళని వేడుకుంటోంది శాంతమ్మ. చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు, గవర్నమెంట్ ఇచ్చే లక్షల రూపాయలు నీకే ఇస్తాం అన్నాడు ఇన్స్పెక్టరు ఒకసారి ఆమె ఇల్లు సోదా చేసినప్పుడు. లక్షలెక్కువ, తల్లి ప్రేమ ఎక్కువ అని అడిగింది కన్నీళ్ళింకిపోయిన ఆ తల్లి. నెత్తిమీద టోపీ తీసుకొని తిరిగి నెత్తిమీద కదలకుండా పెట్టుకొని పోలీసోడికున్న పవరు ఎక్కువ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.